ఫ్రెండ్స్, ఒక చిన్న రోల్ ప్లే చేద్దాం. క్రొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే ఇద్దరు మిత్రులు కిరణ్ మరియు క్రాంతి ఇద్దరు కూడా పార్కులో కలుస్తారు. ఇద్దరికి కూడా ఇంగ్లీషు కొంతమేర వస్తుంది, పూర్తిగా రాదు. కానీ ఒకరి తప్పులు ఒకరు సరిచేసుకుంటూ ముందుకు వెళదామని నిర్ణయం తీసుకుంటారు. వారు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు అర్థం అవ్వడం కోసం నేను వాటిని తెలుగులో కూడా చెప్తూ ఉంటాను. సరేనా? ముందు కిరణ్, హాయ్! ఈ రోజు నుండి మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుందాం. ఓకే? ఇంతకీ దీనిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? అని తనలో తాను అనుకుంటూ దాన్ని కూడా ఇంగ్లీష్‌లో చెప్పాలి గదా! అందుకని హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అంటాడు. అప్పుడు క్రాంతి, నేను చెప్తా ఐ విల్ సే ఇట్ అంటాడు. అలా అంటూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఈ రోజు నుండి మనం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాం అనేదాన్ని ఇంగ్లీష్లో ఇలానే అంటారు అని నేను అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు కిరణ్, చాలా మంచిది, కానీ నీ వాక్యం కరెక్ట్ కాదేమో. ఓ, దట్స్ గ్రేట్. బట్ ఐ థింక్ యువర్ సెంటెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్పుడు క్రాంతి, సరే, మరి నువ్వు చెప్పు. ఓకే, దెన్ యూ టెల్ మీ. అప్పుడు కిరణ్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లెట్ us స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మన వాక్యం కరెక్ట్గా ఉండాలంటే టాకింగ్ కంటే స్పీక్ వాడాలి అంటాడు. అప్పుడు క్రాంతి, ఓ, ఐ లెర్న్ ఏ న్యూ థింగ్ టుడే. ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అంటాడు. అప్పుడు కిరణ్, సరే, ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? బై వే, వేర్ ఆర్ యూ హెడింగ్? హెడింగ్. అప్పుడు క్రాంతి, హెడ్డింగా? ఇదెక్కడ పదం బాబు? అప్పుడు క్రాంతి, క్రొత్త పదం నేర్చుకో. హెడ్ అనే దాన్ని నేను నౌన్గా కాదు వెర్బ్గా వాడాను. నౌన్గా వాడితే తల అని వస్తుంది, కానీ వెర్బ్గా వాడితే మూవ్ టువర్డ్స్ ఏ డైరెక్షన్ అని వస్తుంది అని చెప్తాడు. అంటే వేర్ ఆర్ యూ హెడింగ్ అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అని. అప్పుడు క్రాంతి, ఓ, అదే, అయితే నేను లైబ్రరీకి వెళ్తున్నాను. ఓ, ఈజ్ ఇట్? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద లైబ్రరీ. అప్పుడు కిరణ్, సరే, మనం నడుస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ టాక్ వైల్ వాకింగ్.